పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రైవేట్ హాస్టళ్ల దోపిడీకి నిబంధనల ఉల్లంఘనపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ ఫీజులు వసూలు చేస్తూ నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, గర్ల్స్ హాస్టల్స్లలో భద్రత కరువైందని మండిపడింది. ఫైర్ సేఫ్టీ పాటించకుండా, కమర్షియల్ పన్నులు కట్టకుండా యాజమాన్యాలు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయని ఆరోపించింది. ఈ సమస్యలపై తక్షణమే స్పందించి ప్రత్యేక కమిటీతో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్ప శ్రీకి ఏబీవీపీ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం విద్యుత్ కేంద్రంగా పేరు పొందడం జరిగింది. ఇక్కడ ఉన్నతమైన కళాశాలలు, ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలలు ఉండడంతో దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యాలు విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర లక్షలాది ఫీజుల్ని దోపిడీ చేస్తుంది. ఇదే కాకుండా ఫీజులు వసూలు చేస్తున్నా కాక అక్కడ సరైన సదుపాయాలు మరియు ప్రభుత్వ నిబంధనలు ఎటువంటి పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారం ఈ యొక్క హాస్టల్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయంపై ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జేసీ గారు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాశ్రీ గారికి ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రం ఇస్తూ వారితో చర్చించిన విషయాలు, ఈ యొక్క ప్రభుత్వ నిబంధనలు ఎటువంటి లేకుండా వాళ్ళు ఈ యొక్క హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మహిళా హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో సరైన ఒక భద్రతా సిబ్బందులు లేకుండా ఉండడం, దీనివల్ల అమ్మాయిలు అక్కడ చదువుతున్న మహిళా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా వీళ్ళు ఒక అనాథరైజ్డ్గా ఈ యొక్క హాస్టల్స్ రన్ చేస్తున్నారు. అండ్ ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు కట్టకుండా, ఏదైతే రెసిడెన్షియల్ పన్నులు కడుతున్నారు కానీ కమర్షియల్ పన్నులు కూడా కట్టని కొన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఇవి అన్నిటి మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు విద్యార్థి పరిషత్ కోరడం జరిగింది. భారత్ మాతాకి జై. ఏదైతే పశ్చిమ